హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మా కాలేజీలో ఉన్నా. ఇగో ఇది బియ్యం కడుగుతున్నా. ఈరోజు మెస్లో పోయి రైస్ తిందాం అనుకున్నా కానీ నాకు నచ్చలే. అందుకే ఇగో బియ్యం పెడుతున్నా, బియ్యం కడుగుతున్నా. మా రూమ్లో ఉంటాయన్నమాట బియ్యం ఎప్పుడు. మీది మా వాష్ ఏరియా, ఇక్కడికి వచ్చినాం, బియ్యం కడుగుతున్నాం. ఇక బియ్యం కూడా స్టార్ట్ చేసినాం. ఓకే, చూడండి మీరు. ఇక ఇది కంటిన్యూషన్ ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ నేనే చికెన్ కర్రీ చేసుకుందామని చెప్పేసి బియ్యం ప్రాసెస్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి బియ్యం గడుగుడు ఉంటుంది. బియ్యం కడిగిపోయాక తీసుకుపోయి డైరెక్ట్ కడిగేసి నార్మల్గా కడిగిడు ప్రాసెసే. కాకపోతే 3-4 సార్లు కడిగిన, ఎందుకంటే కొద్దిగా బియ్యం పాత బియ్యము ప్లస్ కొద్దిగా ఎక్కువసేపు నానబెడదామని చెప్పేసి 1 గంట నానబెట్టిన బియ్యము. నానబెట్టేసిన తర్వాత ఇక తీసుకొచ్చి డైరెక్ట్ పొయ్యిలో పెట్టేసిన. ఇగో రైస్ కుక్కర్లో పెట్టేసిన. ఆల్రెడీ నాన్నయి, మళ్ళీ ఒకసారి కడిగిన ఇందాక. మళ్ళీ నాన్నయ్యనే డైరెక్ట్ రైస్ కుక్కర్లో పెట్టేస్తాం. రైస్ కుక్కర్లో పెట్టేసిన. ఈ రైస్ కుక్కర్ కూడా మా జూనియర్లది, మాది కాదు. పోయినామని చెప్పేసి మా కోసం రైస్ కుక్కర్ తీసుకొచ్చారు మా జూనియర్స్. ఇక్కడ వచ్చి చికెన్ కొట్టిస్తున్నారు. 2 కిలోలు చికెన్ తీసుకున్నా. ఆ రోజు చికెన్ మంచిగా కడిగించి నైట్ చికెన్ బిర్యానీ చేసినాం అనుకున్నా. కానీ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా కానీ ఇక అక్కడికి ఐటమ్స్ తక్కువ ఉండే, అందుకే ఇక చికెన్ కొట్టించిన. ఆ రోజు మంచిగా బాబాయ్ కొట్టిండు. మా కాలేజ్ దగ్గర అన్పర్తి దగ్గర ఉంటుంది చికెన్ స్టాల్. బాబాయ్ మంచిగా చికెన్ కొట్టిండు, తీసుకొచ్చినాం. ఇక నేనే ఉందాం అనుకున్నా కానీ అక్కడ మా మెస్లో అలవ్ లేకుండే, అందుకే ఇక బయట మా ఫ్రెండ్స్ కానీ ఏదైనా మా ఫ్రెండ్స్ హైవే మీద ఉన్న చికెన్ షాప్ ఇది, మీరు కూడా రావాలంటే రారి, చెప్పురి బాబాయ్కి ఇట్లా యూట్యూబ్ వీడియో చూసి వచ్చినామని. చికెన్ మంచిగా కొడతాడు బాబాయ్. పిన్ని కూడా మంచిగా కొట్టింది ఇక్కడ ఆంటీ. ఇక్కడ కొట్టి ఇక్కడ చికెన్ కర్రీ చేయించిన. బాబాయ్ మన మంచిగా చేసిండు, మంచిగా స్పైసీ చేసిండు బాబాయ్. మంచిగా చికెన్ అందులో పోసిండు, మంచి మసాలా వేసిండు. తిట్టంగా చెప్పిన బాబాయ్ మంచి సూప్ ఉండాలి, 5 తింటామని చెప్పిన. బాబాయ్ చూసి మంచిగా చేసిండు, మంచి స్పైసీగా చేసిండు బాబాయ్. కర్రీ కూడా మంచి పెద్దగా కొట్టించిన, ముక్కలు కూడా చూస్తురు కదా. అయిపోయింది కర్రీ, అయిపోయింది. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసిన మొత్తం, ఎందుకని ముచ్చట చూపించడం. మంచిగా కొట్టించడం, కర్రీ వేయించిన. రూమ్కి తీసుకుపోయి మా హాస్టల్ రూమ్కి తీసుకుపోయి మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చొని తింటున్నాం. థమ్స్అప్ ఒకటే మిస్ అయింది, ఇక లేదు, బడ్జెట్ లేదు మాకు, అందుకే థమ్స్అప్ తెచ్చుకోలే. వీడు మా శివగాడు